సో మన ముందు ఉన్నారు వెన్నపూస వెంకట రామకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. ఒక బిజినెస్ మ్యాన్గా అనంతపూర్లో మీకంటే ఒక స్థాయిలో ఉన్నారు. సో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎందుకు పోటీ చేయాలని మీరు అనుకుంటున్నారు? కేవలం ప్రజల యొక్క రాజ్యాంగబద్ధంగా మనకు సంక్రమించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో, యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే సేవ కోసమే చేస్తున్నారా, లేదంటే మీకంటూ ఒక ఐడెంటిటీ రావాలని చేస్తున్నారు? సో ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు పోటీ చేస్తున్నప్పుడు మీకు పోటీగా మీ ఇంటి పేరే ఉన్నటువంటి వెన్నపూస అనే ఇంటి నుంచి కూడా ఇంకొకరు వస్తున్నారు. వాళ్ళకి మీకు ఏమన్నా మేము రాజకీయాలు చేయడానికి కానీ ఇప్పుడున్న ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి అధికారంలో కూర్చోపెడుతున్నారు. వాలంటరీ వ్యవస్థలో 6,000 రూపాయలు 7,000 రూపాయలకి గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఏంటి? అలాంటి గురువుని ఈరోజు ఒక స్టోర్ కీపర్లాను లేకుంటే మరీ దారుణంగా చూపిస్తున్నాను సార్. వీరికి న్యాయం చేసేంత వరకు పోరాడతామని చెప్పి మీ ముఖంగా, మీ D3 న్యూస్ ముఖంగా నేను తప్పకుండా వారికి మాటిస్తున్నాను. D3 న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం, సుస్వాగతం. ఎమ్మెల్సీ జరుగుతుంది అనగానే మన అందరిలోనూ ఒక కుతూహలత మొదలైంది. ఎవరు ఎమ్మెల్సీ అవుతారా ఏంటి? కొన్ని పార్టీలు ఎంతవరకు పోటీ పడుతున్న విషయం మనకు బాగా తెలిసిందే. పార్టీలు అంటే వాటి హవా మనకందరికీ బాగా తెలిసింది. ఎందుకంటే వారు ముందు వెళ్ళాలని, వారిని ఓడించాలన్న తపన ఎప్పటికీ ఉంటుంది. కానీ ఒక ఇండిపెండెంట్గా వచ్చి గెలవడం అనేది ఎంతవరకు సబబం నిజంగా కొంచెం కష్టతరమైన విషయం. ఎందుకంటే ఎమ్మెల్సీ అనగానే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా కూడా చాలా కాంపిటీషన్గా మనకు కనిపిస్తుంది. సో అలాంటి టైంలో ఈరోజు ఒక మంచి వ్యక్తితో మనం కలవడానికి వచ్చాం. తను ఒక ఎమ్మెల్సీగా, ఒక ఇండిపెండెంట్గా ఈ యొక్క ఎమ్మెల్సీకి ట్రై చేయడంలో ఆయన అప్రిషియేట్ చేయడానికి, ఆయన గురించి తెలుసుకోవడం అనేది మాకు ఎంతో అవసరం. సో మన ముందు ఉన్నారు వెన్నపూస వెంకట రామకృష్ణారెడ్డి గారు. సో ఆయన చూడంగానే నాకు ఎందుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ హ్యాపీనెస్ ఏంటో ఆయనతోనే పరిచయం చేసుకుంటే బాగుంటుంది. సో నమస్తే అండి. నమస్తే సార్. ఒక బిజినెస్ మ్యాన్గా అనంతపూర్లో మీకంటూ ఒక స్థాయిలో ఉన్నారు. సో బిజినెస్ అనేది మీ రోజు రోజుకు ఇంప్రూవ్ అయ్యేది, మీరు దాని ప్లాన్ ప్రకారంగా బిజినెస్ చేస్తుంటారు. సో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎందుకు పోటీ చేయాలని మీరు అనుకుంటున్నారు? సార్, ముందుగా ఈరోజు మీకు తెలిసినటువంటి రామకృష్ణారెడ్డి, వెన్నపూస వెంకట రామకృష్ణారెడ్డి గతంలో ఏముంది, ఇప్పుడు కూడా నేను బిజినెస్ రన్ చేస్తున్నానండి. నేను 2002వ సంవత్సరంలో ఆర్కే స్టీల్ ఏజెన్సీస్ పేరుతో స్థానిక కమలానగర్లో ఐరన్ షాప్ని నేను 24 సంవత్సరాలుగా నేను నిర్వహిస్తున్నాను సార్. అయితే 24 సంవత్సరాల నుంచి వ్యాపార రంగంలో ఉంటూ కూడా నాకు ప్రతి క్షణం అనిపించేది, ప్రజలకు ఏదన్నా చేయాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ సమస్యల పట్ల మనం స్పందించాలి అన్నది నాకు గత 22 సంవత్సరాల నుంచి నాకు చాలా కోరిక. ప్రజలకు సేవ చేయటం అంటే నాకు చాలా ఇష్టమైన చర్య. సో అందువల్ల నేను ఈ వ్యాపారం చేసుకుంటూ కూడా గత 3 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో వ్యాపారాన్ని మీద దృష్టి కాస్త తగ్గిస్తూ, ప్రజలపైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ, వాళ్ళ సమస్యలపైన పోరాటం చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఈరోజు బిజినెస్ నుంచి కాస్త రిలీఫ్ తీసుకుంటూ ఈ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో నేను చురుగ్గా పాల్గొంటున్నాను. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా మీకు? అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఒక సేవ చేసే తత్వంతో ముందుకెళ్తే బాగుంటుంది అని ఎందుకు అనిపించింది? సార్, అలాంటి సేవ చేయాలన్న ఉత్సాహం కానీ, సేవ చేయాలన్న ఇది కానీ నాకు గతంలో కూడా ఉంది సార్. 22 సంవత్సరాల నుంచి కూడా నాకు ఉత్సాహంగానే నేను సేవలు చేసేవాడిని. అంటే నేను బిజినెస్లో ఉంటూ కూడా, వ్యాపార రంగంలో ఉంటూ కూడా చాలా వరకు ఎక్కడ గుడి కట్టినా, ఎక్కడ బడి కట్టినా నా వంతుగా నా సహాయ సహకారాలు వాళ్ళకి అందించేవాడిని సార్. ముఖ్యంగా ఏ గుడి ఏమైనా కన్స్ట్రక్షన్ కొత్తగా జరుగుతోంది, గుడి నిర్మాణం జరుగుతోంది అంటే ఆ గుడికి సంబంధించి నాకు చేతనైనంత వరకు, నేనేం పెద్ద లక్షాధికారినో కోటీశ్వరిని నేను చెప్పడం లేదు, కానీ ఉన్న దాంట్లో తప్పకుండా వారికి 10,000 1,00,000 రూపాయలు నాకు శక్తి ఉన్నంత కొద్దీ నేను సాయం చేస్తూ ఉంటాను. ఈ క్రమంలో కొంతమంది అనాథ శవాలు ఉన్నాయి. అనాథ శవాలకి వాళ్ళకి దిక్కు లేదు, వారికి అంత్యక్రియలు నిర్వహించాలి. ఇలాంటి కార్యక్రమాలు కూడా నేను చాలా చేశానండి. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వారికి ఉద్యోగాలు సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు వారు నా దగ్గరికి వచ్చి, సార్ మాకు ఏదన్నా చూడండి, ఒక ఉద్యోగం చూడండి అంటే, నాకు తెలిసినంత వరకు నా సర్కిల్లో, నా
స్నేహితులు, సన్నిహితులు, బంధువుల దగ్గర నాకు ఏదన్నా అవకాశం ఉంటే అటువంటి వారికి నేను తప్పకుండా ఉద్యోగ కల్పన కూడా ఏర్పాటు చేశాను. ఓకే. ఈ క్రమంలో మహిళలు కూడా బిజినెస్లో రాణించాలి, మహిళలు కూడా మగవారికి ధీటుగా బిజినెస్ చేయగలరు అన్న ఒక నిర్ణయంతో సొంతం నా అక్కనే ఓకే. నేను బిజినెస్ ఫీల్డ్లోకి తీసుకొస్తూ ఆమెతో దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆమె వ్యాపార రంగంలో నేను కూడా మగవారికి తగ్గను, మగవారికి ఏ విషయంలోనూ నేను తీసిపోను అని 10 సంవత్సరాలు వ్యాపారం చేసి ఆమె కూడా ఆర్థికంగాను మానసికంగాను కొంచెం బలపడిందండి. ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే ఆమె తన 2 కూతుర్లకి వివాహాలు చేయటం వల్ల ఇంకా చాలు, నేను కూడా సర్వీస్ చేస్తాను, నేను కూడా పబ్లిక్ సర్వీస్ చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలి, మనిషి పుట్టిన తర్వాత 10 మందికి ఉపయోగపడాలి అన్న దృక్పథంతో ఆవిడ కూడా నాతో పాటే కలిసి ప్రయాణం చేస్తూ నాతో పాటు ఎన్నో సమస్యలపైన స్పందిస్తూ రకరకాలైనటువంటి సమస్యలని ఆమె కూడా ఎదుర్కొంటూ ప్రజలకు అత్యంత చేరువగా ఉంటున్నాం సార్. ఓకే. మీరు ఏదో ఒక మంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నట్టుగా విన్నాను. ఏంటి అది ఆర్గనైజేషన్? సార్, నేను ఒక మంచి ఆర్గనైజేషన్లో ఉంటున్నాను అంటే అది నథింగ్ బట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ మానవ హక్కుల మండలి. ఇక్కడ ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల మండలి కేవలం ప్రజల యొక్క రాజ్యాంగబద్ధంగా మనకు సంక్రమించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఈ హక్కుల్ని కాపాడే విధంగా, ఈ హక్కుల్ని పరిరక్షించే విధంగా మేము ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగితే, అధికార దుర్వినియోగం జరిగినా, మానవ హక్కులకు భంగం కలిగినా మేము ముందుండి వాళ్ళకు అటువంటి అభాగ్యులకు కానీ వాళ్ళకు మేము సేవలు అందిస్తూ ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఇంకొక వేరే విషయంలో కానీ భార్యాభర్తలకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఒక భూములకి కబ్జాలకు గురైన వాళ్ళది కానీ ఎక్కడైతే అన్యాయం జరిగి బాధితునికి న్యాయం జరగడం లేదో అని అనుకుంటామో అలాంటి ప్లేసెస్లో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ వారు మేము దగ్గరుండి ఆ సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా మా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం సార్. ఇప్పటికే జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా నేను చాలా వందలాది సమస్యల్ని పరిష్కరించడం జరిగిందండి. ముఖ్యంగా నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్గా ఉన్నాను సార్. ఈ క్రమంలో నేను చాలా వరకు పేద ప్రజలకు అండగా నిలబడుతూ వాళ్ళ సమస్యలపైన పూర్తి అవగాహన పెంచుకుంటూ ఒక నిరుద్యోగులైతేనేమి, ఒక ఉద్యోగస్తులైతేనేమి, ఒక రిటైర్డ్ అయిన వ్యక్తులైతేనేమి, రిటైర్మెంట్ అయిన ఖాళీగా ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏ సమస్యలు ఈ దీంట్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఇలాంటి సమస్యలపైన మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన నేను పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం వాళ్ళకు న్యాయం చేసే విధంగా. ఇప్పుడు మీరు దీంట్లో మొదటి స్థాయిలో జాయిన్ అయ్యారు, ఒక్కసారిగా మీ హై స్థాయికి వెళ్ళిపోయారు అంటే? సార్, నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఫస్ట్ జిల్లా అధ్యక్షునిగా నేను చేరడం జరిగిందండి. అనంతపురం జిల్లాకు అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అనతి కాలంలోనే మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ గారు ఈ రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను జిల్లా అధ్యక్షుని కంటే రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటే ఇంకా బాధ్యతలు బాగా నిర్వర్తించగలడు, ఇప్పటికీ ఇతను చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ఇతను చేస్తున్న విధులు, ఇతను నిర్వర్తిస్తున్న బాధ్యతలు కానీ చాలా వరకు పేద ప్రజలకు వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా ఉన్నాయన్న ఏకైక దృక్పథంతో ఆయన నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను ఎన్నిక చేయడం జరిగిందండి. ఆయనకి ఎక్కడ నేను తగ్గకుండా మా చైర్మన్ గారు నా పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందలాది వేల సమస్యలపైన మేము పోరాటం చేస్తూ వారికి ఆ సమస్యలపైన పూర్తిగా పరిష్కారం చూపిస్తూ మేము ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం సార్. అంటే మీరు ఒక వర్క్ ఇచ్చినప్పుడు చేయడం ఒక కామన్ థింగ్, కానీ మీరు నాకు అర్థమవుతుంది దీనికి ఫండ్ ఎలా వస్తుంది అంటే మీరు ఏమైనా ఫండ్ దానికి ఓన్గా పర్సనల్గా ఏదైనా డొనేట్ చేస్తున్నారా? సార్, దీనికి ఫండ్ అంటూ ఏమీ లేదు సార్. మేము ఇంతవరకు ఎవరితో ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఎటువంటి లాభాపేక్ష లేకోకుండా మేము ఈ వృత్తిని ఈ సేవని మేము కొనసాగిస్తున్నాం సార్. అసలు వాస్తవంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి. అంటే ఎటువంటి ఆదాయం కూడా రాదు సార్. కేవలం ఒక కోరిక, ప్రజలకు సేవ చేయాలన్న ఒక కోరిక ఉంటే చాలు. ఆ కోరికను మేము బేస్ చేసుకొని ప్రజలకు ఎక్కడెక్కడ సమస్యలు వస్తున్నాయి, ఏ విధంగా వాళ్ళు నష్టపోతున్నారు, ఎక్కడ వాళ్ళ యొక్క హక్కులు కాలరాజు పడుతున్నాయి, ఇలాంటి వాటిపైన మేము దృష్టి కేంద్రీకరించి అలాంటి సమస్యలు మా దగ్గరికి వస్తే 24/7 వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ
మేము ముందుకు పోతున్నాం సార్. ఇది ఎలాంటి స్టేట్ గవర్నమెంటా లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్? సార్ ఇది ఎన్హెచ్ఆర్సీ అనేది ఎన్సిటీ రిజిస్టర్డ్ సార్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ న్యూఢిల్లీ వారి దగ్గర రిజిస్టర్ కాబడిన సంస్థ. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే సంస్థ, నీతి ఆయోగ్ అనే సంస్థ ధృవీకరించబడినటువంటి ఒక ఆర్గనైజేషన్ సార్. ఎటువంటి అవినీతికి తావు లేకుండా కేవలం సేవే మార్గంగా సేవ మాత్రమే చేస్తూ ఎటువంటి డబ్బులు మేము ప్రజల నుంచి వసూలు చేయకుండా కేవలం సేవాభావంతోనే ముందుకెళ్తున్నాం సార్. యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే ఎవరైనా సమాజంలో కొంతమంది పేరు కోసం నాకు మంచి పేరు రావాలి, సెలబ్రిటీగా పేరు రావాలని కొంతమంది చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు చేస్తున్న దాన్ని బట్టి ఒక సేవాపరంగానే చేస్తున్నా అంటారు. దీన్ని ఏదాన్ని మేము కాన్ఫిడెన్స్గా నమ్మమంటారు? మీరు సేవ కోసమే చేస్తున్నారా, లేదంటే మీకంటూ ఒక ఐడెంటిటీ రావాలని చేస్తున్నారు? సార్ మంచి ప్రశ్న సార్. సార్ నాకు పేరే కావాలి, డబ్బే కావాలి అనుకుంటే నా వ్యాపార రంగంలో నేను చాలా మంచి పేరే సంపాదించుకున్నా, ఆర్థికంగానూ నేను బాగానే బలపడ్డా. నేను అదే వృత్తిని కొనసాగించుండేవాడిని. 22 సంవత్సరాల నుంచి ఆర్కే స్టీల్ ఏజెన్సీస్ అన్న ఒక సంస్థను స్థాపించి ప్రజల మన్ననలు పొందుతూ ఎక్కడ అవినీతికి, ఆ బిజినెస్లో కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాను సార్. నేను ఒకవేళ పేరే సంపాదించుకోవాలి, డబ్బే సంపాదించుకోవాలి అన్న కాన్సెప్టే ఉండింటే నేను హ్యాపీగా నా వ్యాపార రంగంలో నా బిజినెస్ నేను చూసుకుంటూ నా వ్యాపారంలో నేను మునిగిపోయి ఉండేవాడిని సార్. ఎప్పుడు వ్యాపారం చేస్తున్నా ఏం చేస్తున్నా మనసులో ఏదో ఒక వెలితి అనేది ఉంది సార్. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల సమస్యలపై పోరాడాలి అని ఈ దృక్పథం ఉంది. కాబట్టే నాకు నేనుగా వాలంటరీగా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే సంస్థలో ఒక జిల్లా అధ్యక్షునిగా చేరి తర్వాత రాష్ట్ర అధ్యక్షునిగా నేను రావడం జరిగింది సార్. సో ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి. సో మీరు చేశారు, సేవపరంగా బాగుంది, సేవలో ఎంతోమందికి హెల్ప్ చేశారు, బాగుంది. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు పోటీ చేస్తున్నప్పుడు మీకు పోటీగా మీ ఇంటి పేరే ఉన్నటువంటి వెన్నపూస అనే ఇంటి నుంచి కూడా ఇంకొకరు వస్తున్నారు. వాళ్ళకి మీకు ఏమన్నా పోటీ పడి ఏమన్నా మీరు జాయిన్ అయ్యారా, లేకపోతే? సార్ అలాంటిది ఏమి లేదండి. ఇప్పుడు నాకు పోటీలోకి దిగిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెన్నపూస గోపాల్ రెడ్డి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీ గారు, వారి కుమారుడు వెన్నపూస రవీంద్రారెడ్డి కూడా ఈ ఎమ్మెల్సీ బరిలో ఉన్నాడని తెలిసింది. బట్ వారి ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే కావటం యాదృచ్ఛికమే కానీ అదేం లేదండి. అదేం లేదు, ఇంటి పేరు ఒకటే కావటం వల్ల యాదృచ్ఛికంగా జరిగిందే కానీ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందో నేను అతనికి కాంపిటీషన్ అవుతానో ఇంకోటి అయితే ఇద్దరు ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీకి కాంపిటీషన్కి వస్తున్నారు సార్. యాక్చువల్గా వారి యొక్క దృక్పథం, వారి యొక్క రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు మాకున్న ఉద్దేశాలు చాలా డిఫరెంట్ అండి. వారు రాజకీయంగా ఉన్నారు, మేము రాజకీయంగా లేము సార్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ సార్. అంటే రాజకీయాలకు అతీతంగా పనిచేసే ఒక సంస్థ. రాజకీయం చేయం, రాజకీయాల జోలికి మేము వెళ్ళం. మాకు తెలిసిందల్లా సేవ చేయటం తప్ప, పేదలు వచ్చినా బాధితులు ఎవరన్నా వచ్చినా వారికి సేవ చేస్తూ వారితో మేము మమేకమై పని చేయటం తప్పితే రాజకీయాలకు మేము చాలా దూరంగా ఉంటాం. అయితే మీకు ఒక సమస్య రావచ్చు, ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అంటూ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారన్న ఒక సందేహం కూడా మీకు కలగచ్చు సార్. ఎమ్మెల్సీ అన్నది ఒక శాసన మండలికి సంబంధించింది. ఇక్కడ ఈ పెద్దల సభలో ఈ ప్రజల విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఆల్రెడీ ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళు కానీ, రిటైర్ అయిన ఎంప్లాయీస్ గురించి కానీ, ఇక్కడ ఏ ఒక్కరు రాజకీయ పార్టీ పరంగా వచ్చి గెలిచి వాళ్ళు అక్కడ స్థానం పొంది అక్కడ ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు సార్. ఎందుకంటే ఈ రాజకీయ నేపథ్యంలో వచ్చిన వాళ్ళు కేవలం ఒక పార్టీ వారి సిద్ధాంతాలను అవలంబిస్తూ వారి యొక్క కనుసన్నల్లో నడుచుకుంటూ వారు చెప్పిన విధంగా వీళ్ళు నడుస్తారు సార్. ఇప్పుడు మాకు అలాంటి అవకాశం లేదు, మాకంటూ బాస్ ఎవరు లేరు. మేము ఇండివిజువాలిటీ, మేము ఇండిపెండెంట్ అభ్యర్థులం, ఇండిపెండెంట్గా వ్యవహరించే వాళ్ళం, ఈ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే వాళ్ళం. మాకు కావాల్సింది ప్రజల యొక్క క్షేమం, విద్యార్థుల యొక్క భవిష్యత్తు. మాకు ఇదే కావాలి, మా అజెండా కూడా ఇదేనండి. సో దానికోసం మాత్రమే మా గలం కూడా శాసన మండలిలో వినిపించాలి అన్న ఏకైక ఉద్దేశంతోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి వచ్చాము. కానీ వాస్తవానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. మరీ చెప్తున్నా సార్, మేము రాజకీయాలు చేయటానికి కానీ
లేదా శవాలపైన పేలాలు ఏరుకునే రకంగా బిహేవ్ చేయడానికి కానీ మేము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయదలుచుకోలేదు. కేవలం మా స్టాండ్ అంతా ఒకటే, మా నిర్ణయం ఒకటే. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ కల్పన అనేది వారి హక్కు, ఉద్యోగం చేయడం అనేది వారి హక్కు. ఆ హక్కుల కోసం మాట్లాడటానికి, ఆ హక్కుల కోసం గలం విప్పటానికి మాత్రమే మేము శాసనమండలిలోకి అడుగు పెడుతున్నాం తప్ప ఎటువంటి రాజకీయాలు చేయటానికి కానీ ఎటువంటి దురుద్దేశాలు కానీ లేవండి. సో ఎమ్మెల్సీ ఈ గ్రాడ్యుయేట్స్ గురించి మీరు పోటీ చేస్తున్నారు. సో ఈ గ్రాడ్యుయేట్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి క్లారిటీగా మీకు అర్థమవుతుందా? అంటే మీరు సేవలు చేసే తత్వాలు వేరేనండి, నేను కాదనట్లే, మీకు సేవలు చేసే తత్వం ఉంది. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా వెళ్తుండేది గ్రాడ్యుయేట్స్ గురించి. ఈ గ్రాడ్యుయేట్స్కి ఉన్నటువంటి సమస్యల్లో మీరు ఏమాత్రం పరిష్కారం కానీ లేదంటే వాటి సమస్యలు మీ వరకు వచ్చినవి ఏమైనా ఉన్నాయా? సార్, మేము ఈ ఎమ్మెల్సీగా నేను పోటీ చేయాలి అని అనుకున్న తర్వాత, అంతకు ముందు కానీ తర్వాత నేను ఎక్కువ భాగం నేను ప్రజలతో మమేకమై తిరుగుతుంటాను. ఈ క్రమంలో ఈ విద్యార్థులు కానీ ఈ నిరుద్యోగుల సమస్యలపైన కానీ నాకు పూర్తి అవగాహన ఉంది. ఈరోజు చూడండి, ప్రభుత్వం వారు చేసినటువంటి ఒక అనాలోచిత చర్య ఏదైతే ఉందో, 58 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవ్వాల్సిన ఒక వ్యక్తిని 60 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసును కాస్త వయోపరిమితిని 62 సంవత్సరాల కాలపరిమితి చేసి, సార్ దీనివల్ల విద్యార్థులు అయితేనేమి ఈ నిరుద్యోగులు అయితేనేమి ఎంత నష్టపోతారు చెప్పండి. అంటే పోస్ట్ రాకుండా అవుతుంది. ఇప్పుడు 62 సంవత్సరాల రిటైర్మెంట్ వ్యవస్థ టైం పెట్టారు కదా, కాలపరిమితి పెట్టారు 62 సంవత్సరాలు. ఈ 62 సంవత్సరాలు 58 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం వల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మంది విద్యార్థులు వారి ఉద్యోగ కల్పన కోల్పోతూ, ఉద్యోగ భద్రతను కోల్పోతూ వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నేను ఎప్పుడైతే ఈ గ్రౌండ్ లెవెల్లో నేను ఎంక్వైరీ చేసింది ఏమంటే, ఈ విద్యార్థులకి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయటం లేదు సార్. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉద్యోగులు ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అటువంటి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయకోకుండా, ఉద్యోగాలు లేకోకుండా ఏదో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకమండి. విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాల వారు ఏం చేయాలంటే, ఉద్యోగాలు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అలాంటి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తూ ఆ ఉద్యోగాలని వెంటనే ఫిలప్ చేయాలండి. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ వ్యవస్థను ఏం చేస్తున్నారంటే, 58 సంవత్సరాలు రిటైర్ అవ్వాల్సిన ఒక వ్యక్తిని 62 సంవత్సరాల వయసు వరకు తీసుకెళ్లారు రిటైర్మెంట్ వ్యవస్థ. ఈ రిటైర్మెంట్ 4 సంవత్సరాలు గడిచేసరికి కొన్ని లక్షల మంది వాళ్ళు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఈ లోపల వాళ్ళకు ఉద్యోగం పొందాల్సినటువంటి వయసు కూడా, కాలపరిమితి కూడా వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంది. సో తద్వారా కొన్ని లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు సార్. ఇప్పుడు మేము మానవ హక్కుల సంఘంలో ఉంటే మేము చెప్పేది ఏమంటే, చదువుకున్న ప్రతి ఒక్కడికి, అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి, చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన చేయాలి. ఆ దిశగా వాళ్ళు అడుగులు వేయాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని రకాల కంపెనీలు ఉన్నాయి, ప్రైవేటు రంగ సంస్థలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలతో కానీ వాళ్ళతో మాట్లాడి, రాష్ట్రంలో మనకు వనరులకేం కొదవలేదు సార్, అన్ని రకాల వనరులు ఉన్నాయి. ఈ వనరుల్ని చేసుకొని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఎంతోమంది నిరుద్యోగులకి, లక్షలాది మంది నిరుద్యోగులకి మీరు ఉద్యోగ కల్పన చేయొచ్చు. ఈరోజు చూసినట్టయితే అనంతపురం జిల్లా పెనుగొండలో ఒక కియా పరిశ్రమ వచ్చింది. ఈ కియా పరిశ్రమ రావడం వల్ల కొన్ని వేల మంది, లక్షల మంది ఉద్యోగాలు పొందినారనమాట. ఇలాంటివి స్థాపించాలన్నది మా దృఢ నిశ్చయం అండి. మేము ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ మేము గెలుపొందితే మేము పబ్లిక్ ఇచ్చే సమాధానం కూడా ఒకటండి, మా ద్వారా ఇలాంటి యొక్క పరిశ్రమలను విరివిగా నెలకొల్పుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా రూపుమాపాలన్నదే మా ఎజెండా అండి. సో మీరు మాట్లాడుతుంటే నిజంగా ఇలాంటిది వస్తుందా అని ఆలోచన వస్తుంది యాక్చువల్గా. సార్ రావాలి సార్. ఇప్పుడు భరత్ అనే నేను సినిమా ఉంది, ఆ సినిమాలో మహేష్ బాబు చిటికలా చేస్తుంటాడని, అలాంటివి చూసినప్పుడు మనం అంతా ఏమనుకుంటామంటే ఇలాంటి సీఎం మనకు కూడా ఉండాలని అనుకుంటాం. కానీ ఇప్పుడున్న ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఈ 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఈ రాజకీయ నాయకులు వాళ్ళని ప్రలోభ పెడుతూ, మాకు 5,000 ఇస్తాం ఓటేయండి, 10,000 ఇస్తాం ఓటేయండి అని చెప్పి వాళ్ళని ప్రలోభ పెట్టి
ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి అధికారంలో కూర్చోపెడుతున్నారు. ఇది చాలా తప్పు. 5,000 10,000 రూపాయలకు మన ఓటు హక్కును అమ్ముకోవడం ఏంటండి? ఎంతో విలువైనటువంటి రాజ్యాంగబద్ధంగా మనకు సంక్రమించినటువంటి ఒక ఓటుని కేవలం 5,000 రూపాయలకు, ఒక క్వార్టర్ బాటిల్కు, ఒక బిర్యానీకు అమ్ముకోవడం అనేది చాలా హేమైన చర్య. ప్రజలు కూడా మీరు ఓటు కొనడం లేదు ఇప్పుడు అలా? లేదు సార్, మేము ఆ పని చేయం సార్. అంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఒక బడ్జెట్ కేటాయించుకుంటారు కదా, మరి ఈ బడ్జెట్కి మీరు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఓటు కొనాలనేది చాలా నినాదంగా గడుస్తుంది ఇప్పట్లో సార్. ఆశతో ఉన్నవాడికి గెలుపోవటములు ఉంటాయి సార్. ఆశయంతో పనిచేసేవాడికి ముందుకు వెళ్ళిపోవటమే సార్. ఇటువంటి ఇవి ఉండదు. సూపర్. మేము గెలుస్తాము, మేము గెలిచిన తర్వాత ఇచ్చేస్తాం, అది కాదండి. ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలలో వాళ్ళకి వారు తెలుసుకోవాలి. 5,000 రూపాయలకో 10,000 రూపాయలకో మన ఓటు హక్కును నమ్ముకోకుండా పబ్లిక్కి సేవ చేసేవాళ్ళు ఎవరు, వారికి మనం ఓటేస్తే మనం పొందే లాభం ఎటువంటిది అనేది మేము తెలియజెప్తున్నాం సార్. వాళ్ళకి తెలియజెప్పి తద్వారా వాళ్ళని కూడా మా దారిలోకి తెచ్చుకుంటూ వాళ్ళలో ఒక మార్పుని తీసుకురావాలన్న ఉద్దేశంతోనే వచ్చామండి. మీరు ఈరోజు చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ఇంకొక పార్టీ చాలా ఉద్దండులైన పార్టీల నాయకులు ఈరోజు ఎమ్మెల్సీల బరిలో నిలబడుతున్నారండి. వీళ్ళలో ఏ ఒక్కరు కూడా గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు పబ్లిక్కి? ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు చేసేవాళ్ళు కానీ పార్టీల కనుసన్నల్లో నడిచే రాజకీయ నాయకులు ఎవరైనా సరే సార్, ఈ రాజకీయ పార్టీల ద్వారా ఎమ్మెల్సీగా గెలుపొందిన వాళ్ళు ఎవరైనా సరే, వారు పబ్లిక్ ఏ మాత్రం సహాయ సహకారాలు అందించడం లేదు. వారి సమస్యలపైన వారి గళాన్ని శాసనమండలిలో వినిపించడం లేదు. కేవలం వారు పార్టీ యొక్క సిద్ధాంతాలను మాత్రమే మోస్తూ, సిద్ధాంతాలు వారికి అనుసరణలో నడుచుకుంటూ చేస్తున్నారే తప్ప ఈ రోజు వరకు ఏ ఒక్క అభ్యర్థి కూడా, అంటే గెలిచిన అభ్యర్థులు ఎవరే కానీ శాసన మండలిలో ఎవరు గలం వినిపిస్తున్నారు? అలా గలం వినిపించుంటే ఈ నిరుద్యోగులకు కానీ, ఈ ఇతరత్ర వాళ్ళకి కానీ ఎందుకు సమస్యలు వస్తాయి? కరెక్టేనండి. వాళ్ళు ఆ పని చేయడం లేదు. ఆ పని వాళ్ళు చేయడం లేదు కాబట్టి మాలాంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, మాలాంటి స్వతంత్ర అభ్యర్థులు మేము పబ్లిక్ ఇది చేస్తామని చెప్తూ డైరెక్ట్గా వాళ్ళకి మమ్మల్ని గెలిపించండి, తద్వారా మీకు మేము చేసే న్యాయం ఎలా ఉంది, మేము ఇలాంటి మీకు సమస్యలు పరిష్కరిస్తాం, మీ సమస్యలపైన మేము పోరాడతామని చెప్పడానికి మాత్రమే మేము రంగంలోకి దిగాము. సూపర్ అండి. చెప్తుంటే ఇలా మనసులో ఏదైతే అనుకున్నారంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అవ్వడం అనేది సేవ చేయడానికి రావడం, మీరు ఎలాగో హ్యూమన్ రైట్స్లో సేవలు చేశారు. సో దీన్ని బట్టి మీ ఫ్యామిలీ గురించి మాత్రం తెలుసుకోవాలనిపిస్తుంది. మీ నాన్నగారు ఏంటి, మీ ఫ్యామిలీ ఏంటి, ఎప్పుడు నాన్నగారు ఏం చేసేవాళ్ళు? మా నాన్నగారి పేరు సార్ వెన్నపూస వెంకట నాగిరెడ్డి. ఆయన డిఎంఎండ్హెచ్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి గవర్నమెంట్ ఎంప్లాయీ 2002లో రిటైర్ అయ్యారు సార్. అమ్మ పేరు వి పార్వతమ్మ, ఆమె గృహిణి సార్. మా నాన్నగారికి అమ్మగారికి 3 సంతానం. మొదట మా సిస్టరు, తర్వాత మా బ్రదరు, తర్వాత నేను చిన్నవాడిని సార్. మా సిస్టరు భావాలు కానీ నా భావాలు కానీ ఒకటే అండి. మేము సొసైటీకి ఏదో చేయాలి, ఏదన్నా కొంచెం సహాయ సహకారాలు అందించాలన్న దృక్పథం ఉంది కాబట్టి నేను మా అక్క ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తాం. ఇలాంటి మీ నాన్నగారు కూడా ఇలాంటివి సార్, మా నాన్నగారు నాకంటే ఎక్కువ. మనము చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుందంటే మన ఫాదర్ని ఫాలో అవ్వడం అనేది కామన్ థింగ్ ఉంటుంది కాబట్టి మీ నాన్నగారికి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? మా ఫాదర్ నాకు రోల్ మోడల్ సార్. నాకు ఎగ్జాక్ట్లీ ఆయన నా హీరో. నైస్. ఎందుకంటే ఆయన ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం. ఆయన 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ఏ ఒక్క రోజు కూడా ₹1 అవినీతి చేయకుండా 35 సంవత్సరాలు పనిచేస్తూ సహచర ఉద్యోగుల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి సార్. నాకు కానీ మా ఇంటిల్లిపాదికి మా ఫాదర్ ఒక రోల్ మోడల్ సార్. మాకు తనే హీరో. మేము ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాం, ఆయన చూపించిన దారిలోనే వెళ్తున్నాం. ఆయన ఎప్పుడు సార్ తను తినే వస్తువు ఏదన్నా తన దగ్గర ఉందంటే 10 మందికి పెట్టి కానీ తను తినడు సార్. దాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని సార్ నేను. ఎందుకంటే వ్యాపారంలో నేను నాన్న ఇద్దరం వ్యాపారం చేసేవాళ్ళం. మా నాన్నతో నేను దాదాపుగా 23 సంవత్సరాల వరకు నేను మా నాన్నతో జర్నీ చేశాను వ్యాపారంలో. ఆయన ఏదైనా సరే తినే వస్తువు తన దగ్గర ఉందంటే 10 మందికి పెట్టి కానీ తను తినే వ్యక్తి కాదు. అది మీకు అర్థమైపోయింది. అది అందుకే సార్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏదైతే సేవాభావాలు తను కలిగి ఉన్నాడో అలాంటి భావాలే నాకు మా సిస్టర్కి ఉండడం వల్ల మేము కూడా ఈ సొసైటీలో మేము కూడా చేయాలి, పబ్లిక్ సేవ చేయాలి అన్నది ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాం సార్. అంటే నాన్నగారు సర్వీస్లో ఉండగానే మీరు బిజినెస్ స్టార్ట్ సార్. నాన్న సర్వీసు 2001లో రిటైర్ అయ్యారు సార్. 2002లో మేము వ్యాపార రంగంలోకి దిగాల్సి వచ్చింది. నేను నాన్న ఇద్దరు
మా ఇద్దరి సహకారంతోనే వ్యాపారం చేస్తాం. వ్యాపారం నడిచింది. సో ఇప్పుడు మీతో పాటు మీ సిస్టర్ అడుగుజాడలు నడుస్తూ ఉన్నాయని చెప్తున్నారు. సో తను మీకు ఇంకా ఎలాంటి మోటివేషన్ ఇవ్వడానికి తను ట్రై చేస్తుంది? అంటే మీకంటే పెద్ద ఆవిడ కదండి. నాకంటే పెద్ద ఆవిడ సార్. మాకు అక్క జ్యోతి. ఓకే. ఆమె కూడా నాతో పాటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మా సభ్యురాలు. తను కూడా ఉన్నారు సార్. తను కూడా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తను కూడా ఈ రంగంలోకి రావాల్సి వచ్చింది. అయితే నాకు ఒక మంచి అవకాశం, కానీ ఒక గొప్ప విషయం ఏమంటే, నాతో పాటు జర్నీ చేస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో జర్నీ చేస్తున్న నా సహచర సభ్యులు కూడా అంతే నాకు సహకారం ఇచ్చారు సార్. ఓకే. ఈరోజు మీరు అన్నారు, ఇప్పుడు మీరు ఎంత బడ్జెట్ కేటాయించారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టబోతున్నారు. యాక్చువల్గా నేను ఇక్కడ డబ్బు కాదండి, నా సహచర సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే లైక్ మన రమణ అని, మహేష్ బాబు, ఆయన ఒక యోగా గురువు అయి ఉండి కూడా అతను నాతో ట్రావెల్ చేస్తూ మా ఎన్హెచ్ఆర్సీ సభ్యుడిగా ఉంటూ అనేక రకాలటువంటి ఈ సామాజిక సేవా కార్యక్రమాల్లో మాతో పాటే భాగస్వామ్యం అవుతున్నారు సార్. ఇలాంటి వ్యక్తులు ఇంకా దాదాపుగా ఒక 100 మంది దాకా ఉన్నారండి అనంతపూర్లో. వీళ్ళందరూ మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నాతో పాటు ఈ క్యాన్వాసింగ్కి వస్తూ, నాతో పాటే పబ్లిక్ తనదైన వారి శైలిలో వారు పబ్లిక్ని మోటివేట్ చేస్తూ నాతో పాటే వాళ్ళు కూడా జర్నీ చేస్తున్నారు సార్. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ అందరినీ ఎలా కలుస్తున్నారు? అంటే మీకు ఎలా వాళ్ళు మోటివేట్ అవ్వచ్చు, మీరు వాళ్ళకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కదండి, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? సరే, ఇప్పుడు ఏ మండలంలో కానీ జిల్లాలో కానీ మేము డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారికి మేము చెప్పడం జరుగుతుంది. అయ్యా, మేము రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళం కాదు, ఇలా సేవాభావంతో వచ్చిన వాళ్ళం మేము. మీరు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే మీ జీవితాలని మారుస్తాం, మీ జీవితాల్లో వెలుగులు నింపుతామన్న ఒకే ఒక మాటతో వాళ్ళ మనసును కూడా మేము మా వైపు మార్చుకుంటూ వాళ్ళని కూడా మా సంస్థలోకి, మా సేవాభావంలోకి ఆహ్వానిస్తూ వాళ్ళని ముందుకు పోతున్నాం సార్. ఈ క్రమంలో కొన్ని వేల మంది విద్యార్థులని కానీ, టీచర్లను కానీ, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులని కానీ వీళ్ళందరినీ కలవటం జరిగిందండి. వారిని కలిసినప్పుడల్లా మేము చెప్పేది ఒకటే, సార్ మేము రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులం కాదు కాబట్టి మాలాంటి వారికి ఒక అవకాశం ఇవ్వండి, మాలాంటి వారికి అవకాశం ఇస్తే మేము ఏం చేయగలమో చూపిస్తాం. మేము డబ్బులు సంపాదించుకోవడానికో, 100 ఎకరాల భూముల్ని కబ్జాలు చేసి సంపాదించుకోవడానికో మేము ఈ రంగంలోకి రాలేదండి. కేవలం సేవాభావంతో ఈ విద్యార్థులు, నిరుద్యోగులు, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రజెంట్ పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారి కష్టాలను ప్రత్యక్షంగా చూసాం కాబట్టి వారి సమస్యల్ని వారి గలం నుండి కాకుండా మా గలం ద్వారా శాసనమండలిలో వినిపించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము ఎమ్మెల్సీ ఎన్నికలకి సిద్ధపడ్డాం సార్. సో ఇప్పుడు మీరు వెళ్ళి కలిసినప్పుడు, గ్రాడ్యుయేట్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, టీచర్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మీరు కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళ సమస్య, మాది క్లిష్టమైన సమస్య ఇలాంటి ఉన్నాయని ఏమన్నా చెప్పారా? కొన్ని పాయింట్స్ సార్, ఈరోజు మీరు చూసుకున్నట్టయితే సిపిఎస్ అనేది రద్దు చేయాలి, ఓపీఎస్ కంటిన్యూ చేయాలి, సిపిఎస్. ఎందుకంటే సార్, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని ఈ 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఈ ప్రభుత్వాలు తీసుకునే అనాలోచిత చర్యల వల్ల ఈ 62 సంవత్సరాల వయసు వరకు వారితో సేవలు చేయించుకొని, గొడ్డు చాకిరీ చేయించుకొని 62 సంవత్సరాల తర్వాత వారికి ఎటువంటి ఆర్థిక భరోసాను కల్పించుకోకుండా వాళ్ళని ఉద్యోగ పదవి విరమణ చేయిస్తే ఆ 62 సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితం ఎలా సార్? ఈరోజు ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే 45 సంవత్సరాల వయసు దాటితే మీకు పెన్షన్ ఇస్తామంటున్నారు, వృద్ధులకు 2000 3000 పెన్షన్ ఇస్తామంటున్నాను. సార్, ఏమీ లేనటువంటి వీరికి ఒక వృద్ధులను లేకుంటే వితంతు మహిళలను ఇంకొకటనో వాళ్ళకి మీరు కనికరించి వారికి ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఉద్యోగస్తులకి మీరు పెన్షన్ ఇవ్వకపోవటం అనేది ఎంత మాత్రం కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు 60 సంవత్సరాలు 62 సంవత్సరాల వయసు వచ్చింది. ఈలోగా ఇప్పుడున్న పరిస్థితులకి తప్పకుండా వారికి ఏదో ఒక అనారోగ్యాలు అయితే వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, బీపీలు వస్తాయి, షుగర్ వస్తుంది, అన్ని రోగాలు వస్తాయి. మీరు ఇట్లాంటి మూమెంట్లో 62 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసులో తను రిటైర్ అయిన తర్వాత వారికి ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించుకోకుండా వాళ్ళకి పదవి విరమణ చేయిస్తే వారి మనుగడ ఎలా అండి? అది కరెక్ట్. ఈ రోజున్న ఉద్యోగస్తులు కానీ మనం జనరల్గా మాట్లాడుకుందాం, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు ఎంత మాత్రం తల్లిదండ్రులను చూస్తారు. కరెక్టేనండి. వారికంటూ పెన్షన్ విధానం అనేది ఒకటి ఉంటే, వాళ్ళకంటూ పెన్షన్ వస్తే కనీసం ఆశతోనైనా వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకుంటారు కదా బాగా. కరెక్ట్. ఇప్పుడు అవకాశం కూడా లేకుండా దీన్ని సిపిఎస్ని పూర్తిగా రద్దు చేయాలని మా కోరిక సార్. ఓపీఎస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, టీచర్స్ మరీ దారుణం సార్, చాలా దారుణంగా ఉంది. టీచర్స్ ఈరోజు వారి ఉద్యోగం
మన గురువుని ఆది గురువుగా మనం చూసుకుంటాం సార్, వాళ్ళకి ప్రథమ ప్రాముఖ్యతను ఇస్తాం. ఎగ్జాక్ట్లీ. అలాంటి గురువుని ఈరోజు ఒక స్టోర్ కీపర్లాను అవునండి. లేకుంటే మరీ దారుణంగా చూపిస్తున్నాడు సార్. ల్యాబొరేటరీ క్లీనింగ్స్ చూడండి, మా వాష్రూమ్స్ క్లీన్ చేయాలి, క్లీన్ చేసింటే క్లీన్ చేశారా లేదా అని అక్కడ ఫోటోలు తీయడం, బయోమెట్రిక్ అన్నారు, ఇప్పుడు ఫేస్ రికగ్నేషన్ అంటున్నారు. ఆ ఫేస్ రికగ్నేషన్లో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక్కొక్కసారి నెట్ వస్తుంది, ఒకసారి నెట్ రాకపోవచ్చు. ఒక్కొక్కసారి వాడు ఉద్యోగం చేస్తున్నారా మరి లేకుంటే ఏదన్నా పనిష్మెంట్ తీసుకుంటున్నారా అన్న విధంగా అయిపోయింది సార్ టీచర్స్ పరిస్థితి. ఈ విధానం మారాలి సార్. ఈ విధానం మారుతూ టీచర్లను స్వేచ్ఛగా పని చేయించుకోవాలి. వాళ్ళు చదువులు చెప్పే గురువులు సార్. అలాంటి వారికి మనం గౌరవం ఇవ్వకుంటే ఎలా? ఇలాంటి వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ విద్యార్థుల్ని మెరికల్లాగా తీర్చిదిద్ది వాళ్ళని దేశానికి రాష్ట్రపతుల్ని ప్రధానమంత్రుల్ని అందిస్తున్నారు అని అంటే ఈ టీచర్స్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది కదా, వారి పాత్ర ఎంత ఉంది కదా. అలాంటి వారికి నిర్దిష్టమైనటువంటి ఇటువంటి చర్యలు అనేది సబబు కాదని నా అభిప్రాయం. కరెక్ట్. సో ఇంతవరకు బాగుందండి, మీతో ఇంటర్వ్యూ చేస్తున్నంతవరకు బాగుంది. సో మీరు ఫైనల్గా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఎంప్లాయీస్కి ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ద్వారా మాకు మీరు గెలిస్తే మేము ఏం బెనిఫిట్స్ పొందగలుగుతాం సార్? నేను గెలిచిన తర్వాత యాక్చువల్గా మేము అనుకున్న మేనిఫెస్టో ప్రకారం అయితే ఈ సిపిఎస్ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయిస్తాం. రద్దు చేయించాలి. రద్దు చేసేంత వరకు మేము పోరాడుతాం. మాతో ఎవరన్నా కలిసికట్టుగా వచ్చి ఈ రద్దు చేసే విషయంలో మాకు సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళని కలుపుకొని పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, వాలంటరీ వ్యవస్థ ఉంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వాలంటరీ వ్యవస్థలో 6,000 రూపాయలు 7,000 రూపాయలకి గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఏంటి? మరీ దారుణంగా వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు. అది కూడా వారికి ఏమన్నా శాశ్వతంగా వారికి ఉద్యోగ హక్కు ఉందా, కలుగుతుందా అంటే అది కూడా లేదు. ఈరోజు చూసుకున్నట్టయితే సచివాలయ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ ఇవ్వడం లేదు, నోషనల్ ఇంక్రిమెంట్స్ అసలు లేదు. ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలి. ఇలాంటివి ఏర్పాటు చేసే విధంగా మా యొక్క కృషి తప్పకుండా ఈ సచివాలయ ఉద్యోగస్తులకైతేనే ఈ వాలంటరీ వ్యవస్థకు తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తూ వీళ్ళందరినీ కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసైనా సరే ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి వీరికి న్యాయం చేసేంత వరకు పోరాడతామని చెప్పి మీ ముఖంగా, మీ D3 న్యూస్ ముఖంగా నేను తప్పకుండా వారికి మాటిస్తున్నాను సార్. యా, షూర్ అండి. వినడానికి కూడా బాగుంది. సో ఒక సాధించాలన్న తపనతో మీరు వచ్చారు. ఏదైనా సాధించాలి, మీరు జనాలకి కావాల్సినటువంటి ఎలాంటి అవకాశాలు ఉన్నా వాళ్ళకి అవసరాలు తీర్చడానికి మీరు ఒక ఎమ్మెల్సీగా నిలబడాలని అనుకుంటున్నారు. ఈ ఒక తాపత్రం బాగానే ఉంది. అంటే ఈ కొత్తగా ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు జనరల్గా ఉన్నటువంటి ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మంచి మంచి పార్టీలు వాళ్ళు కూడా నిలబడుతున్నారు కదా, వాళ్ళు ఇంకో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చేమో కదా. మీరు స్వతంత్రంగా ఇలా వచ్చి ముందుకు వస్తే మీ నినాదాలు ఎంతవరకు వాళ్ళకి రీచ్ అవుతాయంటారు? సార్, పబ్లిక్కి మేము మోటివేట్ చేసి వాళ్ళని మా వైపు మార్చుకుంటూ మా విధి విధానాలు వాళ్ళకి తెలపడం మా బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాం సార్. మా బాధ్యత మేము చేస్తాం. మేము ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ఆశ ఉన్నవాడికి గెలుపోటములు ఉంటాయి సార్. మేము ఆశయంతో పనిచేసేవాళ్ళం. ఒక ఆశయం ఉంది, మేము ఖచ్చితంగా వీరి జీవితాల్లో వెలుగులు నింపాలి, వీరి జీవితాల్లో మేము సరిదిద్దాలి అన్న ఒకే ఒక ఆశయంతో వస్తున్నాం సార్. మాకు గెలుపోటములు ఒక లెక్క కాదు, మాకు అది దృష్టిలో కూడా లేదు సార్. మేము ప్రజలను ఎంతవరకు మోటివేట్ చేయగలం, ప్రజలను ఎంతవరకు మార్చగలిగాం, ఈ 5,000 10,000 తీసుకొని ఓట్లేసే వ్యవస్థని ఎంతవరకు దూరం చేసామన్నదే మాకు కావాలి సార్. ఈ విధంగానే అడుగులేస్తాం సార్. ఈరోజు మీరు రాజకీయ నాయకుల పరిస్థితులు చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఎవరు గట్టిగా మాట్లాడగలరు, ఎవరు బూతులు మాట్లాడగలరు, ఎవరు గట్టిగా మైకులు విరగొట్టగలరు, ఎవరు టేబుల్లు విరగొట్టగలరు, ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లుగా ఉన్నారు సార్. ఒకప్పుడు ఉండేది సార్, రాజకీయంగా సేవ చేయాలి అంటే అతను తప్పకుండా ఒక ఇంజనీరు, ఒక లాయరు, ఒక మంచి టీచరు, ఇలాంటి వాళ్ళు ఎలక్షన్స్లో పాల్గొనేవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు. కేవలం ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఒక సేవ చేయాలని ఒక దృక్పథంతో వచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు సార్. ఈ రోజుల్లో ఎవరున్నారు సార్? ఈరోజు ఎవడు ఎన్ని డబ్బులు పెట్టగలడు, ఎన్ని కోట్ల రూపాయలని ప్రజల మీద గుమ్మరించగలడు, వాళ్ళని పెట్టుబడిగా పెడుతూ దానికి 10 సంపాదిస్తున్నారు. నేను ఒకే ఒక మాట సార్, మేము డబ్బు సంపాదించుకోవటానికి ఈ రంగంలోకి రాలేదు, కేవలం సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలన్న ఒకే ఒక నిశ్చయంతో వచ్చాం. కబ్జాలు చేయాలి, 100 ఎకరాలు కూడగట్టాలి అన్నదైతే మా నినాదం కాదు సార్.
కేవలం పబ్లిక్కి, విద్యార్థులకు, నిరుద్యోగులకి వారి ముఖాల్లో చిరునవ్వులు చూడటం కోసం మాత్రమే ఈ ఎమ్మెల్సీగా నేను పోటీ చేయదలుచుకున్నాను సార్. ఈ శాసనమండలిలో అడుగుపెట్టి మా గళాన్ని వినిపించి ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలపైన స్పందిస్తూ వారితో మమేకమై మా జీవనాన్ని కొనసాగించాలని మాత్రమే మేము ఈ ఎమ్మెల్సీగా నేను సెలెక్ట్ చేసుకున్నాను సార్. చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడుతున్నంతసేపు. మీలాంటి ఒక మంచి ఎమ్మెల్సీ మన ప్రభుత్వానికి ఎంతైనా అవసరం. ఇలాంటి ఎమ్మెల్సీ వచ్చి ప్రజల్లో గ్రాడ్యుయేట్లకు కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకున్న సమస్యను తీర్చే ఓ వ్యక్తిగా ముందుకు రావాలని, ఇలాంటి మహోన్నతమైన వ్యక్తితో కలిసి ఈరోజు మా D3 ద్వారా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయడానికి మీరు మాకు పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.